మామ అఖండ 2 చిత్రం ఫైనల్గా వారం రోజుల్ని కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి మామ. ఈ వారంలో బాలయ్య బాబు రేంజ్ ఏంటో చూపించాడని చెప్పాలి. సినిమా ఒక పక్క ఆన్లైన్లో నెగిటివ్ టాక్ వచ్చినా బాలయ్య బాబు మాత్రం నా బొచ్చుతో సమానం అన్నట్టు ట్రేడ్ వర్గాలకి షాకుల మీద షాకులు ఇస్తూ డే 1ని మించి డే 2, డే 2ని మించి డే 3 అన్నట్టుగా సినిమా అయితే మాత్రం ఓరామాస్ నెంబర్లను అయితే పెట్టేసిందనే చెప్పాలి మామ. ఇంతకీ ఈ అఖండ 2 చిత్రం దాదాపు వచ్చేసి 7 రోజుల్లో ఎంతవరకు కలెక్ట్ చేసింది, ఇంకా ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ అవుతుంది, దీంతో పాటు పోటీగా ఉన్న సినిమాలు మరియు మన సీనియర్ యాక్టర్స్ కెరియర్లో హయ్యెస్ట్ అయినటువంటి సినిమాలతో కంపేర్ చేద్దాం. హయ్యెస్ట్ సినిమాలు ఏంటి అంటే చిరంజీవి గారి కెరియర్లో వాల్తేరు వీరయ్య, మరియు మన సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి కెరియర్లో హయ్యెస్ట్, మరియు ఇంకొక సినిమా ఏదైనా ఉందంటే అది కుబేరా నాగార్జున గారి కెరియర్లో. ఇలా వీళ్ళ కెరియర్ హయ్యెస్ట్ సినిమాలని మన అఖండ 2 చిత్రంతో పోలుద్దాం ఫస్ట్ 7 రోజుల కలెక్షన్స్తో. దీన్ని బట్టి అర్థమైపోతుంది ఏ సీనియర్ హీరో నెంబర్ 1, ఏ సీనియర్ హీరో తోపు, ఏ సీనియర్ హీరో బాక్స్ ఆఫీస్ మొగుడు అనేది. ఇక మనం వీడియోని స్టార్ట్ చేసినట్లయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, అది ఏంటంటే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అఖండ 2 చిత్రం 7 రోజులకి ఎంత కలెక్ట్ చేసిందా అని చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. లైక్ కొట్టిన తర్వాత పక్కన హైప్ అని ఒక సింబల్ వస్తుంది, ఆ హైప్ ఇచ్చేయండి. ఆ హైప్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకాస్త రీచ్ ఎక్కువ వెళ్తుంది. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేస్తారు, హైప్ ఇస్తారని నమ్ముతూ ఇక 7 days కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ అఖండ 2 చిత్రం వచ్చేసి డే 1 వచ్చేసరికి 59.9 కోట్లు, అంటే దగ్గర 60 కోట్లు పెట్టింది. ఇక ఏ సీనియర్ హీరో కూడా డే 1 ఇంత కలెక్ట్ చేయలేదు. డే 1 టాప్ నెంబర్ అయితే బాలయ్య బాబుదే, టాప్ అని అయితే బాలయ్య బాబుదే, టాప్ హ్యాండ్ కూడా బాలయ్యదే. ఇక నెక్స్ట్ డే 2 వచ్చేసి దాదాపు హ్యూజ్ డ్రాప్ అవుతూ 46.8 కోట్లు పెట్టింది. దాదాపు 16 కోట్ల వరకు డ్రాప్ అయింది. 14.5 కోట్ల వరకు డ్రాప్ అవుతూ ఈ సినిమా చాలా అంటే చాలా మంచి నెంబర్ పెట్టింది. డే 2 కూడా ఏ సీనియర్ యాక్టర్కి ఆరెంజ్ నెంబర్ అయితే లేదు. డే 2 కూడా నెంబర్ 1 హీరో వచ్చేసి అబ్సల్యూట్లీ బాలయ్య బాబే. ఇక నెక్స్ట్ డే 3 విషయానికి వస్తే డే 3 సండే కావడంతో బాలయ్య బాబు శివ తాండవం అంటే ఏంటో చూపించి దాదాపు 60.2 కోట్లు పెట్టింది. డే 1 కంటే పెద్ద నెంబర్ పెట్టింది డే 3. ఇలా డే 3 వచ్చేసి ఏ సీనియర్ హీరో కూడా లేని రికార్డు మన బాలయ్య బాబు పెట్టి 3వ రోజు కూడా టాప్ ప్లేస్లో బాలయ్య బాబే కూర్చున్నాడని చెప్పాలి. కానీ 4వ రోజు అఖండ మాత్రం పెద్ద నెంబర్ని అయితే పెట్టలేకపోయింది. 4వ రోజు అఖండ టాప్ 2లో ఉంది. టాప్ 1లో సంక్రాంతికి వస్తున్నాం ఉంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ సెలవుల సీజన్లో రిలీజ్ అయ్యి 4వ రోజు హైయెస్ట్ నెంబర్ని పెడుతూ సంక్రాంతికి వస్తున్నాం 4వ రోజు టాప్ 5లో ఉంది. ఇక తిరిగి 5వ రోజు అఖండ చిత్రం మళ్ళీ పుంజుకొని నెంబర్ 1 ప్లేస్లో ఉంటూ దాదాపు 36.5 కోట్లు కలెక్ట్ చేస్తూ సినిమా టాప్ ప్లేస్లో ఉంది 5వ రోజు కూడా. ఇక నెక్స్ట్ 6వ రోజు కూడా సేమ్ రిపీట్ అయింది. అఖండ 2 చిత్రం వచ్చేసి 6వ రోజు కూడా ఈ సినిమా వచ్చేసి శుక్రవారం రోజున దాదాపు 28.5 కోట్లు కలెక్ట్ చేస్తూ సినిమా అయితే టాప్ 5లో ఉందనే చెప్పాలన్నమాట. ఇక నెక్స్ట్ 7వ రోజు ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందనే తెలుసుకుందాం ఇప్పుడు. ఇక మనం ఏరియా వైజ్ కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే 7వ రోజు వచ్చేసి అఖండ 2 చిత్రం నైజాంలో వచ్చేసి దాదాపు 4.9 కోట్ల గ్రాస్ని పెడుతూ ఇక్కడ నెంబర్ 1 ప్లేస్లో అయితే అఖండ 2నే నిలిచింది మామ. అఖండ 2 చిత్రం 4.9 కోట్లతోటి నైజాంలో 7వ రోజు పెద్ద నెంబర్ని పెట్టింది. ఇక్కడ సెకండ్ ప్లేస్లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం వచ్చేసి 7వ రోజు దాదాపు 3.7 కోట్లు పెట్టింది టాప్ 2లో. ఇక నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ప్లేస్లో వచ్చేసి వాల్తేరు వీరయ్య ఇట్లా 2.1 కోటి. నెక్స్ట్ వచ్చేసి కుబేరా చిత్రం 2 కోట్లతోటి. ఈ విధంగా టాప్ 1 ప్లేస్లో బాలయ్య బాబు ఉన్నాడని చెప్పాలి నైజాం పరంగా. ఇక నెక్స్ట్ సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్లో వచ్చేసి అఖండ 2 చిత్రం 7వ రోజు 2.8 కోట్లు పెడుతూ ఇక్కడ కూడా టాప్ 2 ప్లేస్లో ఉంది. ఇక్కడ టాప్ 1 ప్లేస్లో అయితే మాత్రం బాలకృష్ణ గారు నటించిన వీరసింహారెడ్డి టాప్లో ఉంది. బాలయ్య బాబు రికార్డు బాలయ్య బాబే బ్రేక్ చేసుకోలేకపోయాడు. సీడెడ్లో ఆరెంజ్ క్రేజ్ ఉంటుంది బాలయ్యకి అయితే మాత్రం. నెక్స్ట్ 3rd పొజిషన్లో దాకు మహారాజ్ ఉంది. 7వ రోజు దాదాపు 1.9 కోట్లు కలెక్ట్ చేస్తూ ఇక మనం సీనియర్ యాక్టర్స్ పరంగా చూస్తే సెకండ్ ప్లేస్లో వచ్చేసి వాల్తేరు వీరయ్య ఉంది 1.1 కోటితోటి. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం ఉంది 92 లక్షలతోటి. నెక్స్ట్ ప్లేస్లో కుబేరా చిత్రం ఉంది 52 లక్షలతోటి. ఇక్కడ టాప్ 1, 2, 3 ప్లేస్లో బాలయ్య బాబే ఉన్నాడని చెప్పాలన్నమాట సీడెడ్ కింగ్లో. అందుకే ఊరకే అనరు సీడెడ్ గెడ్డ బాలయ్య బాబు అడ్డా అని. ఇక నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈస్ట్ అండ్ వెస్ట్ గురించి. ఈస్ట్ అండ్ వెస్ట్లో మాత్రం ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం టాప్ 4లో ఉందన్నమాట 2.5 కోట్లతోటి 7వ రోజు.
ఇక నెక్స్ట్ కృష్ణ విషయానికి వస్తే కృష్ణలో అఖండ 2 చిత్రం 7వ రోజు దాదాపు 2.8 కోట్లు పెట్టింది. ఇక్కడ టాప్ 1లో వచ్చే సీనియర్ యాక్టర్స్ పరంగా బాలయ్య బాబు అఖండ 2 ఉంది. నెక్స్ట్ ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాం ఉంది 2.1 కోటితోటి. థర్డ్ పొజిషన్లో వచ్చేసి మన బాస్ నటించినటువంటి వాల్తేరు వీరయ్య ఉంది 1.8 కోట్లతో. నెక్స్ట్ వచ్చేసి కుబేరా చిత్రం 1.1 కోటితో లాస్ట్ పొజిషన్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ కృష్ణలో కూడా మన బాలయ్య బాబుది టాప్ హ్యాండ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇక మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వచ్చేసి గుంటూరు ఏరియా గురించి. గుంటూరులో అయితే మాత్రం వాల్తేరు వీరయ్య వచ్చేసి 1.1 కోటితోటి టాప్ 3లో. నెక్స్ట్ కుబేరా వచ్చేసి 1.9 కోట్లతోటి టాప్ 4లో. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం 2.1 కోటితోటి టాప్ 2లో. ఫస్ట్ ప్లేస్లో బాలయ్య బాబు నటించిన అఖండ 2 చిత్రం 2.65 కోట్లతోటి. ఈ విధంగా టాప్ 1 ప్లేస్లో అఖండ 2 అయితే నిలిచిందని చెప్పాలి గుంటూరు ఏరియాలో కూడా. అందుకే గుంటూరు గడ్డ నందమూరి అడ్డ అని ఊరికే అనరు మరి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వైజాగ్ గురించి. వైజాగ్ అంటేనే మూవీస్ అనమాట. సో సినిమాలకు అక్కడ ప్రధాన పొజిషన్ అయితే ఇస్తారు. ఇక్కడ అఖండ 2 చిత్రం వచ్చేసి 7వ రోజు 3.2 కోట్లు పెడుతూ టాప్ 1లో. నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం 2.6 కోట్లతోటి టాప్ 2లో. నెక్స్ట్ వచ్చేసి కుబేరా చిత్రం 1.85 కోట్లతోటి థర్డ్ ప్లేస్లో. నెక్స్ట్ వాల్తేరు వీరయ్య 1.2 కోట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇంకా వైజాగ్లో కూడా చూస్తే మన బాలయ్య బాబు హవా అయితే మామూలుగా లేదని చెప్పాలి మామ. ఇక నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఆంధ్ర అండ్ తెలంగాణ కలెక్షన్స్ చూసుకుంటే ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం మీద సో ఈ చిత్రం వచ్చేసి అఖండ 2 7 రోజులకు కాను దాదాపు 146 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. టాప్ 2 పొజిషన్లో సంక్రాంతికి వస్తున్నాం ఉంది 141 కోటి కలెక్ట్ చేసింది ఫస్ట్ 7 రోజులకి. నెక్స్ట్ వచ్చేసి కుబేరా చిత్రం ఉంది 101 కోటి కలెక్ట్ చేసింది. లాస్ట్ ప్లేస్లో వచ్చి వాల్తేరు వీరయ్య ఉంది 98.5 కోట్లు కలెక్ట్ చేసింది 7 రోజులకు కాను. టాప్ 1 ప్లేస్లో బాలయ్య. నెక్స్ట్ ప్లేస్లో వచ్చేసి మన వెంకీ మామ అయితే ఉన్నారని చెప్పాలి. ఓవరాల్గా వచ్చేసి ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద కూడా మన బాలయ్య బాబు హవా అయితే మామూలుగా చూపించట్లేదని చెప్పాలి. ఇక నెక్స్ట్ మనం ఒకసారి ఓవర్సీస్ విషయానికి వస్తే అమెరికన్ మార్కెట్ కూడా బాలయ్య బాబుకి ఈ సినిమాతో బాగా పెరిగిందని చెప్పాలి. అమెరికాలో వచ్చేసి అఖండ 2 చిత్రం దాదాపు వచ్చేసి $80,000 కలెక్ట్ చేసింది అనమాట 7వ రోజు, విచ్ ఈస్ టాప్ నెంబర్. అదే మన ఇండియన్ రూపీస్లో చూస్తే దాదాపు వచ్చేసి 97 లక్షలు కలెక్ట్ చేసింది అనమాట 7వ రోజు. ఇక్కడ టాప్ 2 పొజిషన్లో సంక్రాంతికి వస్తున్నాం 67 లక్షలు. నెక్స్ట్ వచ్చేసి వాల్తేరు వీరయ్య 23 లక్షలు. కుబేరా చిత్రం 10 లక్షలు కలెక్ట్ చేసింది అనమాట 7వ రోజు. 7వ రోజు టాప్ నెంబర్ వచ్చేసి అమెరికాలో కూడా బాలయ్య బాబుదే. అందుకే అమలాపురం నుంచి అమెరికా వరకు బాలయ్య బాబే నెంబర్ 1 అనేది. సో ఓవరాల్గా ఇది వీడియో అయితే మాత్రం బాలయ్య బాబు కలెక్షన్స్ అయితే ఈ సినిమాతో మామూలుగా లేపట్లేదు. ఇప్పటికే ఈ సినిమా వచ్చేసి వరల్డ్ వైడ్గా 162 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకో 30 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా హిట్ అవుతుంది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా 200 కోట్లు కొట్టిద్దా లేదా అనేది కామెంట్ చేయండి. ఓవరాల్గా సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వయసులో కూడా బాలయ్య బాబు ఈ విధమైన రికార్డ్స్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి బాలయ్య బాబే నెంబర్ 1, బాలయ్య బాబే తోపు, బాలయ్య బాబే కింగు, బాలయ్య బాబు రోలరు, బాలయ్య బాబే అన్నీ అని. బాలయ్య బాబు అయితే మాత్రం ఊరకంటే ఊరకొనట్లేదని చెప్పాలి. ఈ వయసులో కూడా వరుసగా 5 ఇట్లు కొట్టి నిజంగా సరే మిగతా హీరోలకి కాంపిటీషన్ ఇస్తూ కొంతమంది టైర్ 1 హీరోలకు కూడా చెమటలు పుట్టియటం అంటే కేవలం బాలయ్య బాబు వల్ల మాత్రమే సాధ్యమయ్యే విషయం మామ. అసలు నిజంగా బాలయ్య బాబు ఈ రేంజ్ క్రేజ్ ఇప్పట్లో కూడా అంటే మామూలు విషయం కాదు. ఇదనమాట ఓవరాల్గా ఈ సినిమా కలెక్షన్ గురించి. మరి మీరు మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మీరు ఎన్నిసార్లు మూవీ చూసారో కూడా కామెంట్ చేయండి. నేనైతే 4 సార్లు చూసాను ఈ మూవీని, మళ్ళీ ఇంకోసారి కూడా రౌండ్ వేయాలి. మరి ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చో కూడా కామెంట్ చేయండి. ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలిసే ప్రయత్నం చేద్దాం.